ముందుగా మా మిత్రుడు సామాజిక కార్యకర్త కన్యారవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అదేవిధంగా వేదికను అలంకరించిన మా బీసీ సంఘం నాయకులు జీవి అన్న గారు, సోమేష్ గౌడ్ అన్న గారు, పుండం భిక్షపతి అన్న గారు, అదేవిధంగా మా సోదరి భోగినేని వరలక్ష్మి అక్క గారు, మన అన్నగారు లింగపల్లి రమేష్ అన్న గారు, అదేవిధంగా మహిళలకి, అదేవిధంగా వివిధ కుల సంఘాల నుంచి ఇచ్చిన నాయకులు మరియు నా బీసీ సోదరులు ఇక్కడికి పిలవగానే వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ముఖ్యంగా మిత్రులు చాలా విషయాల మీద చర్చించారు. కానీ గతంలో ఇదే సింగరేణి వల్ల అనేక ఇబ్బందులు పడ్డాము. సింగరేణి యాజమాన్యం కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ ఆఫీసు పొమ్మంటే ఆర్డీఓ గారి దగ్గరికి, రెవెన్యూ ఆఫీసు ఎంఆర్ఓ గారి దగ్గరికి, అదేవిధంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడిన వ్యక్తులలో నేను కూడా ఒక్కడని చెప్పుకుంటున్నాను. మీ అందరికీ ఏవైతే ప్యాకేజీలో ఆ ప్యాకేజీ అందించలేదు. గత పాలకులు అనేక సమస్యలు వారి దృష్టికి పోయి మేము తీసుకుపోయినా కూడా దాన్ని పరిష్కరించలేకపోయారు. మేము రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తే కూడా మా మీద కేసులు పెట్టడం జరిగింది. కొన్ని ప్రాంతాలు మనుగూరు మండలంలో అన్నారం, రాయగూడెం, కమలాపురం, రాజుపేట, శ్రీలింగపురం, బాబనకొండ ఇలాంటి ప్రాంతాలని దాని మున్సిపాలిటీలకు కలపమని చెప్పేసి అఖిలపక్ష సమావేశంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు పాయ వెంకటేశ్వర్లు గారు కూడా సానుకూలంగా మాకు హామీ ఇచ్చారు. అదేవిధంగా అనేక సమస్యలు ఉన్నాయి. గతంలో మేము ఏ సమస్య మీద పోరాడినా కూడా కేసులు పెట్టారు, మా మీద కూడా కేసులు అయినాయి. దాని ద్వారా ఈరోజు 2,50,000 రూపాయలకి ఇదే బండాడంలో సెంటు భూమి గతంలో ఈరోజు 2,50,000 రూపాయలకి ఎక్కడ భూమి తీసుకున్నారు. ఆ 2,50,000 రూపాయలు కూడా ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఈరోజు భూమి కావాలి, మేము 2 పంటలు వేసుకొని సాగు చేసి భూమి కావాలి అని అంటారు. కానీ మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? పక్కన కూడా బీడీపీఎస్లో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పించారు. కుల మతాలకి అతీతంగా ఉద్యోగాలు కల్పించారు. ఆ విధంగా మాకు ఉద్యోగాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము బీసీ సంఘం తరపు నుంచి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇదే మన కన్యారవణ గారిని మేము చాలా సందర్భాల్లో కూడా కలవడం జరిగింది. ప్రతి ఒక్క విషయం మీద కూడా తను పోరాడుతాడు. మేము ప్రతిపక్షాలు ఉన్నా, అధికార పక్షాలు ఉన్నా, బీసీ బిడ్డగా తన పిలుపు మేరకు మేము రావడం జరిగింది. నా సోదరులు కూడా మీకు అండదండలు ఉంటాం. అదేవిధంగా ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను.